హాయ్ హలో నమస్తే అండి, బాగున్నారు అందరూ. నిన్న షార్ట్ వీడియో చూసి చాలామంది అడిగారు కేజ్ బ్రీడింగ్ సెటప్ బెటరా లేకపోతే కాలనీ బ్రీడింగ్ సెటప్ బెటరా అనేసి. ఇది చాలా పెద్ద టాపిక్ అండి. చాలా క్లియర్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అట్నే ప్లీజ్ అండి ఛానల్ని లైక్ చేయండి. నాకు లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే షార్ట్ వీడియోస్కి అంతో కొంత వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి అసలు వ్యూస్ రావట్లేదండి, లైక్స్ కూడా రావట్లేదు. అంటే మామూలుగా అక్కడ వచ్చే వాళ్ళు అక్కడ లైక్ చేసే వాళ్ళు ఇక్కడ లైక్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ సరే, మన ప్రయత్నం మనం చేద్దాము. అందరి డౌట్స్ తీర్చడం మెయిన్గా పెట్టుకున్నాం కాబట్టి కాలనీ బ్రీడింగ్ ప్లస్ కేజ్ బ్రీడింగ్ క్లియర్గా చెప్తా అండి. ఎట్లా అంటే ఫస్ట్ వర్క్ గురించి చెప్తాను, వర్క్ ఎట్లుంటుందని. కాలనీ బ్రీడింగ్లో ఏమవుతుందంటే వర్క్ చాలా తక్కువ ఉంటుందండి. ఎట్లా అంటే కాలనీలో అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఒకటేసారి మార్నింగ్ లోపలికి వచ్చేసి ఒకటేసారి ఆ వాటర్ ఏదైతే తీస్తామో ఆ వాటర్ దాంట్లో ఫీల్ చేసేసుకుంటాము. ఫీడ్ ఏది కావాలో ఆ ఫుడ్ కూడా ఆ ప్లేట్లో ఫుడ్ కానీ సాఫ్ట్ ఫుడ్ కానీ అంతా వేసేస్తాము. కథం ఇంకా అక్కడికి కథం వెళ్ళిపోతాం బయటికి. మళ్ళీ అవి తిన్నాక వచ్చేసి రూమ్ అంతా ఒకసారి క్లీన్ చేసేస్తాము. ఈజీ, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది ఆ వర్క్ కూడా. కథం బయటికి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ వెనకాల చూడండి, బయట చిక్స్ నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, మదర్ బయటకు వచ్చి ఫీడ్ చేస్తుంది. పాట్లో నుంచి బయటికి తీసినా కూడా అక్కడ కనబడుతుంది. అక్కడ ఫాదర్ ఫీడ్ చేస్తున్నాడు బయట ఉన్న చిక్స్కి కూడా. కొన్ని వర్క్ చాలా తక్కువ ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఇంకొక మైనస్ ఏంటంటే డిసీజ్ రావడము చాలా తొందరగా వస్తుంది కాలనీ బ్రీడింగ్లో. ఇంకొక ప్లస్ ఏంటంటే బర్డ్స్ ఫ్రీగా ఉంటాయి. నేను ప్లస్ మైనస్ అన్నీ గుర్తొచ్చినాయని చెప్తూ ఉంటాను. తప్పు అయితే మాత్రం క్షమించండి, ఓకేనా? తప్పు చెప్పను, మ్యాక్సిమం కరెక్టే చెప్తాను. నాకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంది నిజంగా. వెనకాల ఆ సౌండ్ వస్తుంది కదా, ఇద్దరు మదర్ ఫాదర్ ఇద్దరు పెడుతున్నారు అక్కడ ఫీడ్. చిక్స్కి ఫీడ్ చేసేటప్పుడు ఆ సౌండ్ వస్తుంది కదా, చిక్ 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 అని భలే అనిపిస్తుంది నాకు. అసలు మైండ్ డైవర్ట్ అయిపోయింది ఒకటేసారి అది ఆ సౌండ్ వినేసరికి. కాలనీ బ్రీడింగ్లో ఇదండి, బర్డ్స్ ఫ్రీగా ఉంటాయి. మనం కరెక్ట్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రము అది అక్కడ మైనస్ ఏమైందంటే ఎగ్జాక్ట్లీ దానికి పైన ఇంకొక లొటీనో పార్ట్లోకి వెళ్తుంది కదా. యాక్చువల్లీ ఆ చిక్స్ది ఆ పార్ట్, కానీ ఆ బ్రీడింగ్ పేరు వచ్చేసి ఆ పేరెంట్స్ని కొట్టి వాటిని బయటికి పంపించేసి అందులో ఉన్న 3 చిక్స్లో ఒక చిక్ని చంపేసినాయి. జస్ట్ 1 డేలో ఆ చిన్న సైజ్ చిక్ని చంపేసినాయి. ఈ 2 చిక్ని కూడా బయట చేయడం స్టార్ట్ చేసినాయి. నేను ఎట్లా అబ్జర్వ్ చేసిందంటే అందులో ఏదైతే వాళ్ళ మదర్ ఇప్పుడు ఫీడ్ చేస్తుంది కదా, అక్కడ ఆ ఫీడ్ చేసే మదర్ వచ్చేసి జస్ట్ బ్లడ్ లాగా బయటకు వచ్చింది. అరే ఏమైందిరా అని వెంటనే వెళ్ళి చూసేసరికి అందులో ఒక చిక్కు చనిపోయింది, కొన్ని చిక్స్ డ్యామేజ్ అయినాయి. ఇంకా వెంటనే ఆ చిక్స్ని తీసి నేను ఒకవేళ వాళ్ళు ఫీడ్ చేయకపోయినా హ్యాండ్ ఫీడింగ్ ఇద్దాంలే అని చెప్పేసి బయటికి తీసి అట్లా పెట్టిన ట్రయల్గా. అసలు చిక్స్ని బయటికి తీస్తే ఫీడ్ చేస్తాయా అని. కానీ కాలనీ బ్రీడింగ్లో చేస్తున్నాయి. వేరే బర్డ్స్ సపోర్ట్ కూడా ఉంది అక్కడ బయటికి వచ్చిన తర్వాత. కానీ అక్కడ పాట్లో మాత్రం ఇంకా అవి మళ్ళీ ఎగ్స్ కూడా స్టార్ట్ చేసినాయి పెట్టడం. చూడండి అక్కడ పైన పాట్లో లొటీనో కూర్చొని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఓకేనా? చలో నెక్స్ట్ వచ్చేసి కాలనీ బ్రీడింగ్లో ఇట్లుంటుందండి పరిస్థితి. కాలనీ బ్రీడింగ్లో మెయిన్ ఏంటంటే పని తక్కువ ఉంటుంది, చాలా పని తక్కువ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చేసేసుకోవచ్చు. మొత్తం వర్క్ అంతా వేసేసుకొని కథం లాకేసుకొని మొత్తం అన్ని సేఫ్టీస్ అరేంజ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అండి కాలనీ బ్రీడింగ్లో. కానీ ఏదైనా కొత్త బర్డ్ని తీసుకొచ్చినప్పుడు మాత్రము డిసీజ్ చాలా తొందరగా వస్తుంది. అది మాత్రము చాలా ఎట్లా అంటే ఒక కొత్త బర్డ్ని ఇప్పుడు నేను దగ్గర ఒక 1 ఇయర్ నుంచి బర్డ్స్ ఏమి నా ఏరియాలోకి తీసుకురాలేదు. ఎటువంటి డిసీజ్ లేదండి ప్రజెంట్ అయితే. ఎవరిని కూడా అలౌ చేయట్లేదు కాబట్టి అసలు డిసీజ్ లేదు. ఓకే, ఇప్పుడు బర్డ్స్ కూడా ఫ్రీ ఉన్నాయి, బర్డ్స్ చాలా హెల్తీగా ఉన్నాయి, మంచి ఎగురుతాయి, మంచి ఎండ తాకుతుంది, అన్ని విధాల సదుపాయాలు మంచిగా ఉంటాయి కాలనీ బ్రీడింగ్లో. ఇంకొక మైనస్ ఏంటంటే ఈ ఫైటింగ్ ఒకటి. కాలనీ బ్రీడింగ్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఉండవు. బర్డ్స్ ఫ్రీ ఉంటాయి, అంతా బాగుంటాయి. కానీ చిక్స్ ఇప్పుడు ఒక 10 చిక్స్ వచ్చినాయి అనుకో, మామూలుగా బజ్జీస్ ఉన్నాయి, అవి తీస్తాయి 6, 7, 8 చిక్స్ కూడా తీస్తాయి. 8 చిక్స్ వచ్చినాయి అనుకోండి, బజ్జీస్లో ఫైటింగ్ చాలా గలీజ్ ఉంటుందండి. ఎట్లా అంటే అందులో ఆల్రెడీ చిక్స్ ఉన్నా కూడా మళ్ళీ వేరే పేరు వచ్చి వాటిని మొత్తం బ్లడ్ వచ్చేదాకా కొరికి. అంతెందుకు బజ్జీస్లో ఒక్కొక్కసారి వాటి పేరెంట్సే వాటిని పిల్లల్ని చంపేసి తినేస్తాయి. దాని మీద ఇంకొక వీడియో చేద్దాము, అది వదిలిపెట్టేసేయండి.
బజ్జీస్లో ఫైటింగ్ చాలా దారుణంగా ఉంటుందండి. ఎట్లా అంటే మొత్తం ఈ హెడ్ మీద వీక్గా ఉన్న వాటిని కొట్టి కొట్టి చంపేస్తాయి. ఆల్రెడీ గుడ్లు పెట్టి గుడ్ల మీద కూర్చున్న వాటిని వేరేవి ఆ పార్ట్ కోసం వెళ్ళేసి వాటిని కొట్టి చంపేస్తాయి. అది చాలామందికి తెలుసు, నాకు తెలిసి ఈ వీడియో కింద కామెంట్స్ చాలామంది చేస్తారు ఆ విషయం గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫైటింగ్ ఒకటి, చిక్స్ సరిగ్గా రావండి, ఎందుకంటే సరిగ్గా హ్యాచింగ్ చేయవు కాలనీలో. ఎందుకు మరి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందా, అది వాటికి ఆడుకోవాలని స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందా తెలియదు, కానీ కాలనీలో మాత్రం నేను చూస్తున్నంత వరకు 4 గుడ్లు పెడితే 2 పిల్లలు సర్వైవ్ అవుతాయి కాలనీలో. ఇంకొకటి ఏంటంటే నేను చేసిన మైనస్ ఏంటంటే పాట్స్ పెట్టడం. పాట్స్కి బ్రీడింగ్ బాక్సెస్కి కూడా చాలా తేడా ఉంటుంది, దాని మీద కూడా ఇంకొక వీడియో చేస్తాను. పాట్స్లో పిల్లలు తక్కువ వస్తాయి, బ్రీడింగ్ బాక్స్లో పిల్లలు ఎక్కువ వస్తాయి. హ్యాచింగ్లో బర్డ్స్ కూడా ఫ్రీగా ఉంటుంది, దీని మీద కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను. అదొకటి. కాలనీలో వచ్చేసి మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. కాకపోతే నేను పర్ఫెక్ట్గా బ్రీడింగ్ చేయాలి, పర్ఫెక్ట్గా నా దగ్గర రిజల్ట్ రావాలి, నేను లాస్ కావద్దు, అన్ని విధాలు కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రము ఇండివిజువల్ కేజ్ బ్రీడింగ్కి వెళ్ళిండ్రు అనుకోండి, ఒక కాక్టైల్కి మినిమం అందరు కేజ్ బ్రీడింగ్ అనగానే చిన్న చిన్న కేజీలలో బ్రీడింగ్ చేయవు. మళ్ళీ వాటికి ఇప్పుడు కాక్టైల్స్ ఉన్నాయి, ఈ కాక్టైల్ బర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కాక్టైల్ బర్డ్స్ మినిమం కేజ్ సైజు 3 feet by 2 feet by 2 feet హైట్ వేసుకోండి. 3 feet 2 feet 2 feet హైట్. ఆ కేజ్లో ఒక పెయిర్ వేసి బ్రీడింగ్ బాక్స్ బయట సైడ్ పెట్టుకొని సెట్ చేసుకుంటే ఎక్సలెంట్ బ్రీడింగ్ అవుతాయి. ఒక్కొక్క కాక్టైల్ 4 to 5 చిక్స్ని కంటిన్యూస్గా లేపుతాయి. ఇయర్లీ 3 times తీస్తాయి. నేను చెప్తున్నా, కాకపోతే ఫీడ్ కరెక్ట్గా ఇవ్వాలి, వాటికి వెంటిలేషన్ కరెక్ట్గా ఉండాలి, సన్ రైజ్ కరెక్ట్ పడాలి, వాటికి మెయిన్ ఎగరడానికి ప్లేస్ ఉండాలి కేజ్లో. అదొకటి గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ కాలనీ ఇండివిజువల్ కేజ్ బ్రీడింగ్లో మైనస్ ఇంకొకటి ఏంటంటే వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ దగ్గర 10 కేజీలు ఉన్నాయనుకోండి, 10 కేజీలని నైట్ టైంలో వాటర్ తీసేయాలి, వాటర్ బౌల్స్ తీసేయాలి, ఏమైనా సాఫ్ట్ ఫీడ్ బౌల్స్ ఉంటే సాఫ్ట్ ఫీడ్ బౌల్స్ తీసేయాలి, ఏమైనా ఫ్రూట్ బౌల్స్ ఉంటే ఫ్రూట్ బౌల్స్ తీసేయాలి. 3 బౌల్స్ తీసేయాలి, వాటిని తీసుకెళ్ళి బయట నీళ్ళలో పెట్టుకోవాలి. ఎందుకంటే మార్నింగ్కి మొత్తం కడిగేసేయాలి కదా, వాటిలో పూపు పడిద్ది, అంతా పడిద్ది. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ బౌల్స్ కడుక్కొని వచ్చి వాటర్ పెట్టేసేయాలి అన్ని కేజీలలో. అంటే పని 10 పెరుగుద్ది. అంటే మీ దగ్గర ఎన్ని పేర్స్ ఉంటే అన్ని కేజీస్ ఎక్స్ట్రా అయిపోతాయి కదా, 10 పెరుగుద్ది. కాకపోతే బ్రీడింగ్ రిజల్ట్ మాత్రం బాగుంటుంది. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే నేను కేజ్ బ్రీడింగ్ కూడా చేసిన బజ్జీస్తోని, దాంట్లో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక్కొక్క బజ్జీ పేరుకి వచ్చేసి మినిమం 3 feet by 1.5 feet by 1.5 feetతో కేజీలు మొత్తం రూమ్ అంతా ఇదే రూమ్లో సెట్ చేసి చేశాను నేను. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, స్టార్టింగ్ వీడియోస్. బజ్జీస్ బ్రీడ్ చేసిన, లవ్ బర్డ్స్ బ్రీడ్ చేసిన నేను. మంచి రిజల్ట్ ఉంటుంది కేజ్ బ్రీడ్లో. కాకపోతే వర్క్ ఎక్కువ. మినిమం నాకు ఈ రూమ్లో ఇప్పుడు ఒక 1 hour వర్క్ చేసుకుంటున్నా కావచ్చు, అప్పుడైతే కంటిన్యూస్గా పొద్దున ఒక 4-5 గంటలు, సాయంత్రం ఒక 4-5 గంటలు వాటర్ తీయడానికి పెట్టడానికి. అన్ని కేజెస్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఏదైనా కేజ్ ఒక్కొక్కసారి ఓపెన్ చేసి అట్లే మర్చిపోయినాం అనుకోండి, బర్డ్స్ కథం బయటకు వచ్చేస్తాయి, ఆ పిల్లల్ని వదిలిపెట్టేస్తాయి, పెద్ద తలకాయ నొప్పులు ఉండదండి. ఒక్కరోజు వాటర్ చేంజ్ చేయకపోయినా ఆ వాటర్లోనే ఇది మోషన్ పోవడం వల్ల నిజంగా చాలా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు చూడండి, నాకు వాటర్ ఒక 2-3 చోట్ల పెట్టేసుకున్నా అనుకోండి, ఫీడ్ కరెక్ట్గా పెట్టేసుకున్నా అనుకోండి, మ్యాక్సిమం ఒక రోజు మొత్తం లోపలికి రాకున్నా కూడా నాకు నడిచిపోతుంది. అప్పుడు అది ఉండదు. ఇంకొక పర్సన్ కంపల్సరీ ఉండాల్సిందే కేజ్ బ్రీడింగ్లో. కాకపోతే సక్సెస్ఫుల్ బ్రీడింగ్ వస్తుంది కేజ్ బ్రీడింగ్తో. డిసీజులు అంటారా, కేజ్ బ్రీడింగ్లో డిసీజులు కూడా తక్కువే. ఎందుకంటే ఏ బర్డ్కి ఆ బర్డ్ సపరేట్ ఉంటుంది కాబట్టి, ఏదైనా బర్డ్కి డిసీజ్ వచ్చిందనుకోండి, అన్ని బర్డ్స్కి స్ప్రెడ్ కాదు, డిసీజ్ కూడా తక్కువే దాంట్లో. అంతే అండి. కేజ్ బ్రీడింగ్లోనైతే బెనిఫిట్స్ చాలా ఎక్కువ. కాలనీ బ్రీడింగ్స్లో అయితే కొంచెం లాసే ఉంటుంది, కొంచెం చాలా లాస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము బ్రీడింగ్ బాక్స్కి పార్ట్కి డిఫరెంట్ ఏందో తెలుసుకున్నాము. ఈ వీడియోలో నేను ఇంకేమైనా మైనస్ చేస్తుంటే మాత్రం మీరు ఒక్క కామెంట్ చేసి చెప్పండి, ఇది కాదన్నా ఇది కరెక్ట్, ఇది తప్పని చెప్పండి, నేను అగ్రీ చేస్తాను. ఓకేనా, బాయ్.